Bloody corporate slaves. Chhi. Aha. Yes. La 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 la. ఏంట్రా ప్యాక్ చేస్తున్నావు? Guys, I have resigned. What? Yes. రిజైనా? ఏంటి సిద్ధు? రే నిజం చెప్పు, వాళ్ళు తీసేశారు, బయటికి వచ్చి రిజైన్ అది అని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం మా ముందు. అరే ఇప్పుడు ఈ టీ కప్ ఉంది, దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫర్. అవును, కాఫీ కూడా పోసుకుని తాగొచ్చు. అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా, నేను చెప్తే రావట్లేదు. బట్ ఎనీవే మీకు అర్థమైంది కదా, నేను నా జాబ్ క్విట్ చేశాను. ఇక మీదట నేను ఒక ఫుల్ టైమ్ స్టాండప్ కమీడియన్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా? యా. జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా? థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్. ఇది కాదు, నేను చెప్తాగా. I think he's the right guy, Kavya. In 2 words, tailor-made, right? Yes. జాబ్ వదిలేసి స్టాండప్ కమెడియన్ అవుతానంటే ఏమవుతావు అని కంగారు పడ్డాను రా. ఏకంగా ఇంటర్నేషనల్ షెఫ్నే లైన్ లో పెట్టావు. ఇంకా నాకు కావాల్సిన డోనర్ దొరికాడు. ఇంకా విషయం చెప్పేస్తా. I'm so excited. అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా. నో అనే ఛాన్సే లేదు. ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు? మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం. కానీ అప్పటి వరకు Will sit here? యా ఇక్కడ కూర్చో. సిద్ధు, యా అనిత. నేను నీకో మాట చెప్పాలి. సిద్ధు, అరే ఒక నిమిషం ఆగు, నేను నీళ్ళు తాగు. సిద్ధు, నేను చెప్పాను. అన్విత వెయిట్, నన్ను ఫినిష్ చేయని. సిద్ధు, అరే నా ఫీల్ పోద్ది. ఏంటి పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలా? అంటే డైరెక్ట్ గా ఫస్ట్ నైటా? ఏకంగా కార్యమే. వాట్ ద ఇంకా ముద్దు పెట్టిన షాప్ లోనే ఉన్నాడు. సిద్ధో సిద్ధో తాగు బావా, ఒకటే తాగరా. రేయ్ పార్టీ నీది, నువ్వు తాగవేంట్రా? తాగు బావా, తాగు. నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా. ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది. నీ లవర్ గురించే కాదు, మా లివర్ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఎంత మార్పు అయినా. ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఆపు. ఏమన్నదిరా? ఎస్ అందా నో అందా నువ్వు చెప్పు. ముద్దు కూడా పెట్టుకున్నారండి. హగ్గు కూడా చేసుకుందండి. కరెక్ట్. మీ ఇద్దరు కొంచెం ఆపుతారా? చెప్పు. నో చెప్పలేదు మరి కానీ
ఎస్ కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? సరిగ్గా చెప్పు. మేడంకి పిజ్జా కావాలంట, కానీ క్యాలరీస్ వద్దంట. అదే ఇల్లు కావాలంట, కానీ ఈఎంఐ కట్టదంట. విమానం ఎక్కాలట్రా, కానీ టికెట్ వద్దంట. అదేంటబ్బా? అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమాయకులం మనం. అలాంటిది అంటే ఫ్రెండ్ జోన్ లో పెట్టిందా? అసలు ఇది ఏ జోనో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట, కానీ నేను లైఫ్లో వద్దంట. ఏంటి? తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంటరా. తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా నా సహాయం కావాలంట, కానీ నాతో పెళ్లి రిలేషన్షిప్ వద్దంట. ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు. ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. చియర్స్. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని? అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని. అయినా ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాటి చెప్పారు. ఓ కూల్ కూల్. అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ, నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్ గా ఉంది, నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు. హలో, సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు, నాకు అదొక ఎమోషన్. పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చేయి. అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది? తాగి చచ్చిపోండి అందరూ. సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ముందే విషయం చెప్పాల్సింది. మన వల్ల తప్పు జరిగింది. మందేం తప్పులేదులే అన్వి. మనం ఏదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము. అతనే తొందరపడి ప్రేమించాడు. కావ్య, నువ్వు చెప్పింది వినే ఇంత జరిగింది. ఇంకా ఐల్ డూ ఇట్ మై వే. ముందు సిద్ధుకి వెళ్ళి సారీ చెప్పాలి. ఏం వెళ్తారో బయటికి, అక్కడ పక్కన పోసే ఎవడు చూడు. ఇచ్చి ఎదవా, పొద్దున్న రాత్రి తేడా లేకుండా తాగడం. వాడికి వాకింగ్ టైం అయింది, తీసుకెళ్ళరా లేచి. అమ్మా ఆగమ్మా, నాకు కొంచెం హెడేక్ గా ఉంది. తాగితే రాదు. లేచి ఏం ఉత్తరించాలంట? పడుకొని ఏమన్నా ఆఫీసా పాడా? అయినా ఒక డౌట్ రా నాకు, ఏం పీకుదాం ఉద్యోగం మానేసావురా? తాగి తందనాలాడడానికి టైం సరిపోక నీకొచ్చిన అత్తేసరి మార్కులకి వాడు తప్ప ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు. కన్నాం కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి మేము మేపాల్సిందే. కర్మ. సిద్ధు, ఆరామా దా కూర్చో. ఒరే, అన్విత వచ్చిందిరా. తనెందుకు వచ్చింది? నాకేం తెలుసు, లేస్ ఫ్రెష్ అయ్యిరా. అగబ్బే, ఇలాంటి గొడవలు మా ఇంట్లో మామూలేనమ్మా. నువ్వేం తీసుకుంటావు, కాఫీయా టీయా? ఆవిడకి కావాల్సింది నువ్వు ఇవ్వలేవులే అమ్మా. సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్ ప్రైవేట్. సిద్ధు, ఐఎమ్ సారీ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు. ఏంటేంటి? నా గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏంటి? నువ్వు మీ ఫ్రెండ్ ఏమైనా సిబిఐ అనుకుంటున్నారా? అంటే ఈ స్టాండప్ కామెడీ, కార్పొరేట్ షో ఇదంతా అబద్ధమేగా? అన్నీ అబద్ధం కాదు సిద్ధు. యూర్ రియల్లీ వెరీ టాలెంటెడ్. నీకు స్టాండప్ కామెడీలో నిజంగా స్కోప్ ఉంది. వద్దమ్మా ప్లీజ్ వద్దు. ఇదిగో ఇలాగే. సిద్ధు, నువ్వు చాలా ఫన్నీ, నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కప్పు చేసే పని కప్పు చేయాలి సిద్ధు. హెల్త్ చూసుకో, కేర్ తీసుకో. అన్నిటికన్నా మించి ఆల్కహాల్ మానేచ్చుగా సిద్ధు. ఇలాంటివన్నీ చెప్తే ఏ మగాడన్నా దాన్ని ప్రేమ అనుకోడా అన్విత? సిద్ధు, ఫీలింగ్స్ పెంచుకోరా. ఫీలింగ్స్ పక్కన పెట్టు. నేనైతే నా ఇమాజినేషన్ లో మన పెళ్లి కోసం ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్ దాకా వెళ్ళిపోయా. సిద్ధు, జీవితం. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. నేను నచ్చలేదనుకో, నా కర్మ అనుకుంటాను అన్విత. నా పని నచ్చలేదా, వేవ్ లెంత్ మ్యాచ్ కావట్లేదు అనుకుంటాను. నా అలవాట్లతో ప్రాబ్లమా? ఓకే, సెట్ కావట్లేదని మూవ్ ఆన్ అయిపోతాను. కానీ ఇదేంటి, నేను నచ్చాను,
పిల్లలు కనడానికి నేను కావాలి కానీ పెళ్లికి మాత్రం నేను పనికిరానా? నీ గురించి కాదు సిద్ధు, ఇది నా గురించి. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఓకే సిద్ధు, ఇది ఇక్కడితో వదిలేద్దాం. మీ యూకేలో ఈ పెళ్లి ప్రెగ్నెన్సీ ఇవన్నీ వీకెండ్ నాట్ చేసే ఫన్ యాక్టివిటీస్ అనుకుంటా, కానీ మా దగ్గర ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ మేడం. ఇది ఇండియా యూకే గురించి కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. ఓహో కరెక్టేలే, ఇలాంటి చీప్ ఐడియాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ Shut up, మాకెక్కడిది? చీప్ ఏంటి? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లవ్వాలనుకోవడం చీపా? దానిలో చీపే ఉంది. ఏదో నా వల్ల తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుందామని వచ్చాను. అయినా నువ్వే చెప్పావుగా, అన్నీ అయిపోయాక ఏదైనా మిగిలితే ప్రేమ అని. అలాంటిది నువ్వే ఇంత తొందరగా ప్రేమలో పెడతావని నేనెలా అనుకుంటాను? ఓకే ఓకే, ఒక స్టాండప్ కమెడియన్ స్టేజ్ మీద వేసిన జోక్లని ఇంత సీరియస్ గా తీసుకున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు. ఎలా? అయినా మాది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అన్విత, ఇలాంటి అసహ్యమైన పని నేను చేయలేను. మైండ్ యువర్ టంగ్. చూసావా చూసావా, నువ్వు అడిగింది నీకు తిరిగి చెప్తేనే నీకు ఎంత అసహ్యంగా అనిపిస్తుందో. ఏమైంది, ఎందుకు కాలుతుంది నీకు ఇప్పుడు? చెప్పు, ప్రాబ్లం ఇనఫ్ సిద్ధు, నువ్వింత నేరో మైండెడ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. గుడ్ బై. అండ్ బై ద వే, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు కమెడియన్వి కాదు, జోకర్వి. అండ్ జోకర్తో నాకు పని లేదు. లవ్ ఇస్ నాట్ దాట్ కాంప్లికేటెడ్, కానీ అమ్మాయిలు చాలా కాంప్లికేట్ చేసేస్తారు లవ్ని. ఒక అబ్బాయి ఎంత క్లియర్ ఉంటాడు తెలుసా రిలేషన్షిప్లో? ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి హాయ్ అన్నాడంటే దాని అర్థం ఐ లవ్ యూ అని. అంతే, ఇంకా దీనిలో మళ్ళీ వేరే అర్థాలేం లేవు. ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు కదా, ఎవరికి కావాలి ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిపే ఫ్రెండ్షిప్. కానీ అమ్మాయిలు అలా కాదు బ్రో. ఒక అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ అందంటే దాని అర్థం హాయ్ అని. అదేంటి మొన్న ఐ లవ్ యూ అన్నావు? రమేష్, నేను నా కుక్కకు కూడా 10 సార్లు ఐ లవ్ యూ అంటాను. అలా అని టామీ విత్ సుప్రియా అని వెడ్డింగ్ కార్డ్ వేయలేను కదా. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను కదా ఇవన్నీ. మా ఇంట్లో ఇలాంటివి ఏం డిస్కషన్స్ ఉండవు బ్రో అస్సలు. లవ్, సెక్స్, ధోకా ఇలాంటి ఫీలింగ్స్ లేని ఒక ప్రపంచంలో పెంచారు నన్ను. చిన్నప్పుడు ఒకసారి టైటానిక్ సినిమాకి వెళ్ళా. టైటానిక్ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమా చూసిన తర్వాత అందరూ పెయింటర్లు అవుదాం అనుకున్నాం. టైటానిక్ సినిమాలో ఆ కిస్ సీన్ వస్తుంది. ఆ కిస్ సీన్ చూద్దామని వెళ్తే కూర్చోగానే కిస్ సీన్ వచ్చే 2 minutes ముందే మా డాడీ సమోసాలు తీసుకురాపో. నాన్న నాకు సమోసాలు వద్దు, మాజా రేవతి మాజా తాగుతావు? మాజా కావాలి ఎవరికన్నా? మాజా 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 వస్తున్నప్పుడు మాజా ఎందుకు నాన్న? నాతో ఇలాంటి డిస్కషన్స్ ఉండవు ఓకే, మా అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉండవు బ్రో. అసలు మొగుడు పిల్లలు బిహేవ్ చేయరు. నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూసి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు కోవర్కర్సా? ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను, నాన్న నేను ఎలా పుట్టాను? ఏంటా క్వశ్చన్స్? ఇంకెలా పుడతారు? బాబాజీ బ్లెస్సింగ్స్తో పుట్టావు. అసలు వాళ్ళిద్దరి మిడిల్ క్లాస్ రొమాన్స్ ఉంటుంది బ్రో. రేవతి, నేను ఏసీ 3 స్టార్ది పెట్టించాను, కరెంట్ బిల్ ఒక 1500 రూపీస్ తక్కువ వచ్చింది. నేను కూడా మీకు విషయం చెప్పాలి. సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు, నేను పూజ గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుంటాను. బేబీ, ఓ యా, ఓ యా. Who's Sidhu's daddy? Who is Sidhu's daddy? You are Sidhu's daddy. Oh yeah, that's right. That's right, I am daddy. Daddy? Daddy? ఏ తప్పుకో.
అంటే మా డాడీ గురించి కాదు, అంటే మీ అందరి డాడీ గురించి. ఎనీవే దట్ వాజ్ మై సెట్. థ్యాంక్ యూ సో మచ్. రే హిలేరియస్ రా, ఏం జోక్స్ రా అవి. సెట్. అసలు మీ డాడీ మీద వేసిన మా జోక్ నాన్న వచ్చాడు రా, ఏంటి ఎక్కడ? వెనకాల క్రౌడ్ లో ఉన్నాడు, మొత్తం వినేశాడు. నాకేం తెలుసు, నువ్వు చెప్తుంటేంటిరా నాకే. ఓరి దేవుడా. అయ్యా. పూజ అర్చన టెంపుల్ హర్ట్ అయి ఉంటాడు రా. హర్ట్ అవడం ఏంట్రా, హర్ట్ చేస్తాడు నన్ను. ఒరే సిద్ధు ఉండ్రా అట్లు తినేసి వెళ్దు గాని. లేదు నేను కొంచెం రేయ్ ఆగరా. వేవే నువ్వు అట్లు